154 TCS ION సెంటర్స్లో 24 days 89 సెషన్స్లో ఈ ఎగ్జామ్ని జరిపించి దాంట్లో 15,941 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. గడిచిన కొన్ని నెలలుగా ఈ మెగా డిఎస్సి గురించి, ట్రాన్స్పరెన్సీ గురించి, ఇంటెగ్రిటీ, ఆ ఎగ్జామ్ యొక్క ఇంటెగ్రిటీ గురించి కొన్ని అన్వెరిఫైడ్, అన్సబ్స్టాన్షియేటెడ్ ఇన్ఫర్మేషన్ కొన్ని మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో రావడం జరిగింది. దానికి డిపార్ట్మెంట్ తరపున వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ని సిస్టమేటిక్గా అప్పటికప్పుడు రిజైండర్ ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 సారి సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్, సెక్రటరీ స్పోర్ట్స్, సెక్రటరీ GAD వారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ జరిపించి, సో దాంట్లో కూడా ఈ ఎగ్జామినేషన్స్ గురించి, ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి, ముఖ్యంగా హారిజాంటల్ రిజర్వేషన్ గురించి క్లియర్ కట్గా ప్రతి ఒక్క అలిగేషన్స్ సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇంకా కూడా ఇప్పుడు కూడా కొన్ని అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో ఎవరైతే నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ ఇండివిజువల్ కేసెస్ని హైలైట్ చేస్తూ కొన్ని అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. సో దీని వలన ఎక్కువ ఎవరైతే క్యాండిడేట్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఇప్పుడు టీచర్స్గా పనిచేస్తున్నారో వారి మధ్యలో, అదేవిధంగా ఇప్పుడు క్యాండిడేట్స్ ఏదైతే మెగా డిఎస్సి 2026 కోసం తయారు చేస్తున్నారో ఆ క్యాండిడేట్స్ మధ్యలో కొన్ని ప్యానిక్ క్రియేట్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ దోస్ క్యాండిడేట్స్ we felt it is the responsibility of the department to put before the public the verified facts. సో దానికోసం నేను అదేవిధంగా MD SAB ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరుగుతున్నది. సో దాంట్లో భాగంగా మీ అందరికీ కూడా సో ఏదైతే గతంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో సెక్రటరీ గారు మీకు ఏదైతే నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రిలేటెడ్ మనకు వచ్చిన అలిగేషన్స్ని కేస్ వైజ్ బేస్డ్ ఆన్ డేటా వెరిఫై చేస్తూ ఫ్యాక్ట్స్ని మీ ముందు పెట్టడం జరిగింది. సిమిలర్గానే ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్యలో ఒక 2 క్యాండిడేట్స్ గురించి మనకి ఎక్కువ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. సో దాని గురించి ఉన్న వాస్తవాన్ని మీ ముందు ఇప్పుడు పెడుతున్నాను. సో మొదటిగా సంతోషి పార్వతి ఈ క్యాండిడేట్ వారు అప్లికేషన్ పెట్టుకున్నది PGT ఇంగ్లీష్ జోన్ 1, ఆమె ర్యాంక్ 92. అక్కడ PGT ఇంగ్లీష్ జోన్ 1లో సంతోషి పార్వతి. 2 EWS వేకెన్సీస్ అక్కడ ఉంది. సో దాంట్లో ఫస్ట్ 84th ర్యాంక్ తీసుకున్న పద్మజ గారు, ఆమెకు ఒక సీట్ వచ్చింది EWS కేటగిరీ. రెండోది అక్కడ మణివేల్తి అని EWS కేటగిరీయే, బట్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్, వారికి 2nd వేకెన్సీ వారి ద్వారా ఫిల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వారు ఇప్పుడు మీడియాలో చూస్తున్నప్పుడు ఎందుకు నాకు ఈ సీట్ ఇవ్వలేదు అని వారు క్వశ్చన్ చేయడం జరిగింది. ఎవరైతే అక్కడ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ అశోక్ కుమార్ మణివేల్తి 40% వారికి డిసెబిలిటీ ఉంది అని మెడికల్ బోర్డ్ ద్వారా ఇచ్చిన సర్టిఫికేట్ మేరకు ఎలిజిబుల్ క్యాండిడేట్. సో దానివల్లనే వారికి ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అగైన్ ఇది కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినది ఒక విషయం ఉంది. ఇది కూడా హారిజాంటల్ రిజర్వేషన్ అయినా హారిజాంటల్ రిజర్వేషన్లో బెనిఫిట్ పొందిన క్యాండిడేట్. సో మీకు
ఆల్రెడీ లాస్ట్ టైం ఈ వర్టికల్ రిజర్వేషన్ గురించి, హరిజాంటల్ రిజర్వేషన్ గురించి చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో దాని మేరకు హరిజాంటల్, బేస్డ్ ఆన్ హరిజాంటల్ రిజర్వేషన్స్ ఏదైతే మనకు జీవో నెంబర్ 77 ఉందో ఆ ప్రకారం ఆ క్యాండిడేట్కు ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ యాజ్ పర్ రూల్స్. రెండో క్యాండిడేట్ ఈరోజు మనకు వచ్చింది, భాస్కర్ రెడ్డి. సో ఈయన వారి డిస్ట్రిక్ట్ కడప, మెరిట్ ర్యాంక్ 68, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్ట్. అక్కడ కడపలో 8 పోస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉన్నప్పటికీ యాజ్ పర్ మనము హరిజాంటల్ రిజర్వేషన్స్ ఎట్లా యాజ్ పర్ రూల్స్ ఫాలో చేస్తాము, ఉన్న 8 వేకెన్సీస్లో ముందు మెరిట్ ప్రకారం వేకెన్సీస్ని ఫిల్ చేస్తాము. తరువాత ఆ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో బేస్డ్ ఆన్ హరిజాంటల్ రిజర్వేషన్స్ ఆ క్యాండిడేట్ని ఆ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న లాస్ట్ క్యాండిడేట్ని రీప్లేస్ చేస్తూ ఈ పర్సన్ని అకామిడేట్ చేయడం జరిగింది. ఎవరైతే గొనికుంట్ల సుభాషిని, ఆమె ర్యాంక్ 661, ఈడబ్ల్యూఎస్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ. దిస్ ఈస్ అగైన్ హరిజాంటల్ రిజర్వేషన్. సో దాని ప్రకారం యాజ్ పర్ రూల్స్ లాస్ట్ క్యాండిడేట్ని, ఆ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న లాస్ట్ మెరిట్ క్యాండిడేట్ని రీప్లేస్ చేస్తూ సుభాష్ని గారికి ఆ పోస్ట్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ జీవో నంబర్ 37 ఏదైతే మనకు హరిజాంటల్ రిజర్వేషన్కి ఇచ్చిన జీవో ఉందో దాని ప్రకారం చేసినది. సో ఇట్లా చూస్తే మీకు లాస్ట్ టైం ఈ కేసు, నెక్స్ట్ ఏగాపురం కేసు కూడా లాస్ట్ టైం సెక్రటరీ గారు మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క క్యాండిడేట్ ఎక్కడైనా మనకు మీడియాలో ఇలాంటి వారు చెప్పినప్పుడు కూడా వీఆర్ నాట్ టేకింగ్ ఇట్ అస్ జస్ట్ అలిగేషన్స్. వీఆర్ కన్సిడరింగ్ దట్ వారు చెప్తున్నదిలో ఏదైనా వాస్తవాలు ఉందా లేదా అని డీటెయిల్గా బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ మనకు అన్ని డేటా కూడా మనకు సిస్టంలో ఉంది. అనలైజ్ చేస్తూ ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇలాంటి అనాలిసిస్ చేసి డిపార్ట్మెంట్ దగ్గర మనకు డేటా ఉంది. ఈ 2 క్యాండిడేట్స్ ఇప్పుడు కొత్తగా మనకు మీడియాలో వస్తుంది కాబట్టి వీ ఫెల్ట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ క్యాండిడేట్స్ కూడా మనము క్లారిటీ అందరికి కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నాము. ఈ సందర్భంలో ఇంకా కొన్ని విషయాలపైన పదే మనకు మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మీకు మరొకసారి ఏదైతే మనము మెగా డిఎస్సి 2025లో మనం ఫాలో చేసిన ప్రొసీజర్ గురించి ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ మీ ముందు అది కూడా ఇప్పుడు ఒక్కసారి చాలా బ్రీఫ్గా చెప్తున్నాము. నెక్స్ట్ సో ఇది ఫ్యాక్ట్స్ మీకు ఆల్రెడీ చెప్పేశాము. ఎన్ని పోస్ట్ మనము నోటిఫై చేశాము, ఎన్ని అప్లికేషన్స్ మనకు వచ్చాయి. 154 సెంటర్స్లో, టీసీఎస్ అయాన్ సెంటర్స్లో మనం ఎగ్జామ్ జరిపించాము. 15,941 క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు. 89 సెషన్స్లో మనం ఎగ్జామ్ని కండక్ట్ చేశాము. ఎగ్జామ్ జరిగినప్పుడు మనకు క్వరీస్ వస్తాయి. దానికి కూడా డిఈఓ ఆఫీస్లో ఏదైతే ఇక్కడ విద్యాభవన్ ఉందో మన స్టేట్ ఆఫీస్లో కూడా ఒక హెల్ప్ డెస్క్ క్రియేట్ చేసి క్యాండిడేట్స్కు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు రకరకాల క్వరీస్ వస్తాయి, డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ని కూడా మనం తీసుకుని క్లారిఫై చేయడం జరిగింది. దాంతోపాటు వారికి గ్రివాన్సెస్, సో గ్రివాన్సెస్ కోసం ప్రత్యేకంగా జోనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కమిటీ వేసి చివరిగా ఒక ఫైనల్ అపెలేట్ అథారిటీ అది కూడా పెట్టి 3 లెవెల్లో వారు ఒక గ్రివాన్సెస్ని కూడా మనము డిస్పోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ద మెగా డిఎస్సి. దీంట్లో 3-4 ఐటమ్స్ గురించి ఐ జస్ట్ వాంట్ టు హైలైట్. నెక్స్ట్ సో మనకు అప్లికేషన్స్ వచ్చినది 3,36,300 క్యాండిడేట్స్ నుంచి
దాదాపు మీకు 5,77,675 అప్లికేషన్స్ మనకు వచ్చాయి. సో ఈ అప్లికేషన్స్ని కూడా మనం ఎలా రిసీవ్ చేసామంటే వెబ్ బేస్డ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంది, దాని నుంచి మనము రిసీవ్ చేసాము. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్స్. సో దీని గురించి ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాము. అట్ ద కాస్ట్ ఆఫ్ రెప్యుటేషన్ మరొకసారి చెప్తున్నాము. మనకు 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 89 సెషన్స్. సో ఒక్కొక్క సబ్జెక్ట్ కూడా 3,000 ఆన్ అన్ యావరేజ్ 3,000 క్వశ్చన్స్, టోటల్ 42,000 క్వశ్చన్స్ తయారు చేసాం. క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసాం. ఇది ఎవరు తయారు చేస్తారు? టీచర్స్. ఆ టీచర్స్ని కూడా మనం ఎలా సెలెక్ట్ చేస్తాము ఎవరికి తెలియదు. ఇట్ ఈస్ అ కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్. టీచర్స్ ఎవరైతే బెస్ట్ టీచర్, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నవారు, స్టేట్ అవార్డీస్, అలాంటి టీచర్స్ని, బెస్ట్ టీచర్స్ని గుర్తించి వారిని క్వశ్చన్ పేపర్ సెట్ చేయడానికి మనము ఇన్వాల్వ్ చేస్తాము. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఏదైనా ఒక్క టీచరే ఒక ఎంటైర్ క్వశ్చన్ పేపర్ని సెట్ చేస్తారా అంటే అస్సలు కాదు. డిఫరెంట్ మల్టిపుల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వారు బిట్ అండ్ పీసెస్లో క్వశ్చన్స్ తయారు చేసి ఇస్తారు. ఒకరు 50, ఒకరు 100, అట్లా డిఫరెంట్ టీచర్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ తయారు చేస్తారు. ఒక్కరే ఒక్క క్వశ్చన్ పేపర్లో డిఎస్సిలో 160 క్వశ్చన్స్ ఉంటుంది. ఒక్క టీచరే ఆ క్వశ్చన్ పేపర్ని సెట్ చేస్తారా అంటే లేదు. డిఫరెంట్ టీచర్స్ ఉంటారు, వారు క్వశ్చన్ పేపర్ని సెట్ చేసి క్వశ్చన్స్ని సెట్ చేసి ఇస్తారు. దట్ వుడ్ బి అప్లోడెడ్ ఇన్ టు ద సిస్టమ్. సో సిస్టంలో ఉన్నప్పుడు అవి అన్నీ కూడా ఎన్క్రిప్టెడ్ ఫామ్లో ఉంటుంది. మీరు ఓపెన్ చేసి చేయడానికి ప్రయత్నం చేస్తే కూడా మీకు కనిపించదు. ఇట్ ఈస్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఆ సిస్టమ్కు కూడా లోకల్ సర్వర్ అని ఉంటుంది. ఎవరికి కూడా యాక్సెస్ ఉండదు ఎక్సెప్ట్ 2 రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎస్సీఆర్టీ. అది కూడా పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. ఎవ్రీడే ఆ పాస్వర్డ్ని చేంజ్ చేస్తూ ఉంటాం. సో ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఎట్లా జరుగుతుంది? మనం ఏదైతే అప్లోడ్ చేసామో ఈ క్వశ్చన్స్ సిస్టమ్ నుంచి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ సీక్వెన్స్ కూడా చేంజ్ అయ్యి జంపుల్ చేసి వస్తుంది. ఆప్షన్స్ కూడా చేంజ్ అయ్యి వస్తుంది. సో ఒక్క పేపర్ని చూసి పక్కన ఉన్నవారు కాపీ చేయగలుగుతారా? చేయలేరు. సో ఇక్కడ ఎక్కడైనా క్వశ్చన్ పేపర్ లీక్ అని అవకాశం ఉందా? అసలు లేదు. బికాస్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ కాన్సెప్టే లేదు. డిఫరెంట్ సెట్ ఆఫ్ డిఫరెంట్ టీచర్స్ దే విల్ సెట్ ద క్వశ్చన్స్. అవి అన్నీ జంపుల్ చేసి క్వశ్చన్ బ్యాంక్ తర్వాత దాన్ని అప్లోడ్ చేస్తాము. ఎన్క్రిప్టెడ్ ఫామ్లో ఉంటుంది. విద్యార్థి అంటే క్యాండిడేట్కు క్వశ్చన్ అంటే ఎగ్జామ్ టైంలో జంపుల్ అయ్యి క్వశ్చన్స్ వస్తుంది. సో కాపీ చేయలేము, మాస్ కాపీ అసలు వీలే లేదు. క్వశ్చన్ పేపర్ లీక్ కూడా దీంట్లో అవకాశమే లేదు. అంత ట్యాంపర్ ప్రూఫ్ సెక్యూర్ సిస్టంలో ఇవి అన్నీ కూడా జరుగుతుంది. నెక్స్ట్ సో మనము ఇప్పుడు ఈ డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ ఎవరంటే టీసీఎస్ సయాన్ సెంటర్. వారు ఎవరు? మన రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశంలో మోర్ దెన్ 20+ పెద్ద ఇన్స్టిట్యూషన్స్కు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న ఎగ్జామినేషన్ ఏజెన్సీ టీసీఎస్ సయాన్. ఇప్పుడు చూస్తే మీకు ఆర్ఆర్బి, ఐబీపీఎస్, ఐఐటి, ఐఏఎమ్స్, ఈవెన్ మన ఏపీ హైకోర్టులో ఉన్న ఎగ్జామ్స్ కూడా సిబిటి బేస్డ్ ఎగ్జామ్స్ జరుపుతున్న వారు టీసీఎస్ సయాన్. వారి సిస్టమ్ టోటలీ అంటే సెక్యూర్, ట్యాంపర్ ప్రూఫ్ ఉన్న సిస్టమ్. నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో వారు ప్రతి క్వశ్చన్ కూడా ఎన్క్రిప్టెడ్ ఫామ్లో ఉంటుంది. రోల్ బేస్డ్ యాక్సెస్ ఉంటుంది. టోటలీ యాక్సెస్ కంట్రోల్ ఎక్సెప్ట్ ఫర్ 2 persons. నో వన్ వుడ్ బి హ్యావింగ్ యాక్సెస్ టు ద సిస్టమ్. తర్వాత ఆ సిస్టంలో జరుగుతున్న ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా లాగ్ ఉంటుంది. ఏ టైంలో క్వశ్చన్ అప్లోడ్ చేస్తారు, ఏ టైంలో ఎగ్జామ్ జరిగింది, ఎవరు ఏ ఆన్సర్ ఇచ్చారు, ప్రతి దానికి కూడా యాక్టివిటీ లాగ్ అనేది ఉంది. ఇప్పుడు చూడాలంటే కూడా మనం చూడవచ్చు. సో అలాంటి ఒక ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్ వారిది. దాంట్లో మల్టీ లేయర్ సైబర్ సెక్యూరిటీ అన్నీ కూడా సిస్టమ్. అందుకే ఇలాంటి ఒక ఎగ్జామినేషన్ ఏజెన్సీని రాష్ట్ర వ్యాప్తం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో వారిని యూజ్ చేసి
ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చూస్తే ఈ సంస్థ ద్వారా దాదాపు 15 crore క్యాండిడేట్స్ని డిఫరెంట్ ఎగ్జామ్స్లో అసెస్ చేయడం జరిగింది. సో అట్లాంటి ఒక ఏజెన్సీని మనము ఈ డిఎస్సిలో మనం ఇన్వాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సో నెక్స్ట్ ఆస్పెక్ట్ మీకు ట్రాన్స్పరెన్సీ గురించి. సో ట్రాన్స్పరెన్సీ గురించి మీకు చెప్పాలంటే మీకు పూర్తిగా ఎగ్జామ్ షెడ్యూల్ని 24/2025 డిఎస్సి నోటిఫికేషన్స్ మనకు ఇవ్వడం జరిగింది. అప్పుడు నుంచి క్యాండిడేట్స్కు మనం ఏదైతే ఎగ్జామ్ 24 days జరిపించాము, ఆ తర్వాత వారికి ఫైనల్ కీస్ అంటే ఫైనల్ కీస్ని వారికి డిస్ప్లే చేసి దానికి ఇనిషియల్ కీస్ ముందు ఇస్తాము. సో దాంట్లో ఏదైనా అబ్జెక్షన్స్ ఉందా రిసీవ్ చేసుకుని దాన్ని డిస్పోజ్ చేసి ఫైనల్ కీ ఇచ్చి చివరిగా వారికి మెరిట్ లిస్ట్. సో మెరిట్ లిస్ట్ కూడా మనకు ఆగస్టు 22 వారికి మనము ఇవ్వడం జరిగింది. ఈ మెరిట్ లిస్ట్ ఇప్పుడు కూడా మనకు మన వెబ్సైట్లో ఉంది. డిస్ట్రిక్ట్ వెబ్సైట్, స్టేట్ వెబ్సైట్, అన్ని వెబ్సైట్లో కూడా ఈరోజు కూడా ఓపెన్ చేసి చూపించండి ఒకసారి. ఓపెన్ చేయండి ఫస్ట్ వన్. సో ఎవరికైనా చూడాలంటే యూ కెన్ గో టు ద వెబ్సైట్, ఆ మెరిట్ లిస్ట్ని మీరు చూసుకోవచ్చు. సో మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ని మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి పిలవడం జరిగింది. అది కూడా వారు లాగిన్కు అదేవిధంగా డిఈఓ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా కూడా వారిని పిలవడం జరిగింది. 7 phases సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ జరిగింది. ఇవి అన్నీ పూర్తి అయిన తర్వాత సెలక్షన్ లిస్ట్ మనము పబ్లిష్ చేసాము September 15th. ఆ సెలక్షన్ లిస్ట్ కూడా ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. సెలక్షన్ లిస్ట్ చూపించండి. ఇది ఫైనల్ సెలక్షన్ లిస్ట్. జిల్లా వారీగా, సబ్జెక్ట్ వారీగా సెలక్షన్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ ఉంది, ఎవరైనా చూసుకోవాలంటే చూసుకోవచ్చు. ప్లస్ నేను చెప్పినట్టు సో దీని రిలేటెడ్ వచ్చిన గ్రివాన్సెస్ మనకు కొన్ని క్వెరీస్ వచ్చాయి. దాదాపు 32,695 క్వెరీస్ వచ్చాయి. తర్వాత 1,135 గ్రివాన్సెస్ వచ్చాయి. సో దాన్ని కూడా ఏదైతే 3 లెవెల్లో మనము ఏర్పాటు చేసిన గ్రివాన్స్ రెడ్రెసల్ కమిటీ ద్వారా డిస్పోజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తే ప్రతి స్టేజ్లో కూడా మనము పబ్లిక్ క్యాండిడేట్స్కి లిస్ట్ ఇచ్చి వారిని ఇన్వాల్వ్ చేస్తూ గ్రివాన్సెస్ ఉంటే తీసుకుని దాన్ని డిస్పోజ్ చేస్తూ ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయడం జరిగింది. చివరిగా 25th September 2025లో వారందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇది మెగా డిఎస్సికి మనం ఫాలో చేసిన ప్రొసీజర్ ఈ విధంలో మనం కండక్ట్ చేశాము. సో దీంట్లో కొన్ని కోర్ట్ కేసెస్ కూడా పడ్డాయి. 335 కేసెస్ ఇంక్లూడింగ్ శాప్ రిలేటెడ్ 69 కేసెస్ ఉన్నాయి. సో అది కూడా సబ్జెక్ట్ వారీగా అన్ని కేసెస్ కూడా మనం ఫాలో అప్ చేస్తున్నాము. సో ఇది ఎగ్జామినేషన్ రిలేటెడ్ ప్రక్రియ. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా క్యాండిడేట్స్కి నేను మరొకసారి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరైతే ఆల్రెడీ ఈ ఎగ్జామినేషన్లో అపియర్ అయ్యి సెలెక్ట్ అయ్యి ఈరోజు
టీచర్గా పనిచేస్తున్నారో ప్లీజ్ బీ అష్యూర్డ్ దట్ నో వన్ ఈస్ క్వశ్చనింగ్ యువర్ టాలెంట్ అండ్ ఎబిలిటీ. సెలెక్ట్ అయ్యి పని చేస్తున్న అందరూ కూడా యు ఆర్ అచీవర్స్. డిపార్ట్మెంట్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ యూ బికాస్ యు ఆర్ అవర్ టీచర్స్. ఇప్పుడు చూస్తే వారి పర్ఫార్మెన్స్ని కూడా చూస్తే కమిషనర్గా వారి పర్ఫార్మెన్స్ని వారు అనలైజ్ చేస్తే చాలా మంచిగా చేస్తున్నారు అందరూ కూడా. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ మెగా డిఎస్సి 2025 టీచర్స్. అంత ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నది, మీరు బాగా పని చేస్తున్నారు. ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. డోంట్ టేక్ ఎనీ టెన్షన్. ద డిపార్ట్మెంట్ ఈస్ విత్ యూ. దేర్ ఆర్ అదర్ సెట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్ కోసం రాబోయే ఎగ్జామ్ కోసం తయారు చేస్తున్నారో కాబోయే టీచర్స్, వారికి కూడా ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ నుంచి మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ గోల్. ప్రాసెస్ గురించి డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఇంటగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద ప్రాసెస్. సో ఈ ఎగ్జామినేషన్ని పక్కడ్బందీగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా కండక్ట్ చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ది. దానికోసం వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద మెషర్స్. సో దాని గురించి క్యాండిడేట్స్ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ యూ ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ గోల్. ఇప్పుడే కాంపిటీషన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ నోటిఫికేషన్ అక్టోబర్లో ఇస్తాము, డిసెంబర్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. చాలా ఎక్కువ రోజు మీకు లేదు. సో ఇప్పుడు నుంచే స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. డోంట్ డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద క్యాండిడేట్స్. ఐ విష్ దెమ్ గుడ్ లక్. నేను ఇప్పుడు ఎండి శాప్ గారిని స్పోర్ట్స్ రిలేటెడ్ వస్తున్న కొన్ని రూమర్స్ గురించి, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ గురించి క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఇన్వైట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. స్పోర్ట్స్ డిఎస్సి దీని గురించి కూడా ముందు మనం ఒక 2 సారి అన్ని ఇన్ఫర్మేషన్, ప్రొసీజర్ ఎలా మెరిట్ బేస్ చేశాము, మనం ఏం ప్రొసీజర్ ఫాలో అయ్యాము, ఎలా కమిటీస్ ఫామ్ చేసి స్క్రూటనైజ్ చేశాము, గ్రీవెన్స్ రిడ్రెసల్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. అయినా క్యాండిడేట్ వైస్ దేర్ వర్ అలిగేషన్స్ కూడా మనకు వచ్చింది. ప్రతి క్యాండిడేట్ వైస్ వచ్చిన అలిగేషన్ కూడా సెక్రటరీ సార్ కావచ్చు, నేను అందరూ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాము. బట్ రీసెంట్గా మళ్ళీ ఇంకా కొన్ని మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ఫాల్స్ అలిగేషన్స్ అనేది కూడా రైజ్ అవుతుంది. సో దాని గురించి మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేయడానికి మనం ఫాలో చేసిన ప్రొసీజర్, దాంట్లో ఉన్న మెరిట్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పడానికి. ఎందుకంటే ఈ ప్రొసీజర్ ఎంత క్లియర్గా ఎంత మెరిట్ బేస్ చేశామంటే దానికి వీ హ్యాడ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కమిటీస్ ఆల్సో. అండ్ ప్రతి ఒక్క సర్టిఫికేట్ని వెరిఫికేషన్, రీవెరిఫికేషన్ అనే ప్రాసెస్ కూడా చేయడం జరిగింది. దాని గురించి అందరికీ కూడా క్లారిటీగా చెప్పాలనేది కోసం మళ్ళీ ఒకసారి ప్రొసీజర్ ఆఫ్ స్పోర్ట్స్ డిఎస్సి దానిపైన ఫస్ట్ మొదలు పెడతాం. సో స్పోర్ట్స్ డిఎస్సి కింద తీసుకుంటే మనకి 421 అనే సీట్స్ ఉంది. ఫస్ట్ నంబర్ ఆఫ్ నోటిఫైడ్ స్పోర్ట్స్ కోటా సీట్స్. దానికి మనకి అప్లై చేసిన క్యాండిడేట్స్ 3600 క్యాండిడేట్స్ ఫార్ 5326 అప్లికేషన్స్గా పెట్టారు. సో దీంట్లో మనకి ఫైనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ స్టేట్ లెవెల్ కమిటీ దగ్గర నుంచి మనం పంపించిన లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ 382 క్యాండిడేట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ మొత్తం ప్రొసీజర్ కూడా మనకి 5th month of 2025 నుంచి 8th month of 2025 దాకా జరిగింది. సో ఇది ప్రాసెస్ ఫ్లో అని మనం తీసుకుంటే ఫస్ట్ టైం మనకు హారిజాంటల్ రిజర్వేషన్ ఆఫ్ 3% స్పోర్ట్స్ కోటా అనేది ఇంప్లిమెంట్ చేసి దాంట్లో స్పోర్ట్స్ పిల్లలకి 3% ఆఫ్ రిజర్వేషన్ ఇన్ జాబ్ డిఎస్సిలో ఇవ్వడం జరిగింది. దీనికి మనం 421 సీట్స్ ఆఫ్ స్పోర్ట్స్కి నోటిఫికేషన్ మెగా డిఎస్సి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది కూడా పబ్లిష్ చేశాము. దాంట్లో వాట్ ఆర్ ద ప్రొసీజర్స్ టు బీ ఫాలోడ్, దేనికి మనం హైయెస్ట్ అచీవ్మెంట్ ఇస్తాము, దేనికి మనం బ్యాకప్ రిక్వైర్డ్, దేనికి ప్రయారిటీ ఫస్ట్ ఉంటుంది, నేషనల్కి ఫస్ట్ ఉంటుంది, తర్వాత స్టేట్ ఉంటుంది, ఇలాంటి ఆర్డర్స్ కూడా క్లియర్గా నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మనకి రిసీవ్ అయిన అప్లికేషన్ లైక్ ఐ ఆల్రెడీ సెడ్ 5326 అప్లికేషన్స్ అనేది మనకి రిసీవ్ అయింది. సో అప్లికేషన్ రిసీవ్ అయిన వెంటనే ఫస్ట్ స్క్రూటినీ కమిటీ అనేది ఫామ్ చేశాం.
దీంట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, స్క్రూటినీ కమిటీలో బోత్ స్పోర్ట్స్ రిలేటెడ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కూడా మనం మెంబర్స్ పెట్టాం. చాలా అలిగేషన్స్ రైజ్ చేశారు, టెట్ క్లియర్ చేయకుండా కూడా స్పోర్ట్స్ కోటాలో టీచర్స్కి జాబ్ ఇచ్చారనేది. అది కంప్లీట్లీ ఫాల్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయాలి. బికాస్ ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లికేషన్ వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడే దాంట్లో టెట్ అనే కాలం ఉంది. వాళ్ళ ఏం స్కోర్ ఉన్నాయి అనేది టెట్లో ఆన్లైన్లోనే మనకి కనిపిస్తుంది. దాన్ని బేస్ చేసి ఈ అప్లికేషన్ని స్క్రూటినీ కమిటీ మళ్ళీ ఒక్కసారి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు అండ్ టెట్ క్లియరింగ్ కావచ్చు, రెండు కూడా వెరిఫై చేయడం జరిగింది. దీంట్లో స్పోర్ట్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఇనీషియల్గా స్క్రూటినీ కమిటీ ఫస్ట్ రౌండ్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది. దీని తర్వాత మనం ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ కూడా పిలిచాం. ఎందుకంటే ఆన్లైన్లో సర్టిఫికేట్ వాళ్ళు అప్లోడ్ చేస్తే కూడా ఫిజికల్ ఒక్కసారి ఆ సర్టిఫికేట్స్ని మళ్ళీ వెరిఫై చేయాలి అనేది కోసం 1:5లో మనం క్యాండిడేట్స్ని ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్కి పిలిచాం. ఈ ఫిజికల్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నది కన్సర్న్ అసోసియేషన్, కన్సర్న్ ఫెడరేషన్ అండ్ కన్సర్న్ యూనివర్సిటీస్. వాళ్ళు ఎక్కడ ఆడారో, ఎవరు వాళ్ళని ఆడిపిస్తారో, దట్ ఈస్ అసోసియేషన్, ఫెడరేషన్ అండ్ యూనివర్సిటీ, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సర్టిఫికేట్కి మళ్ళీ యాజ్ గవర్నమెంట్ యాజ్ సాప్ డ్యూటీ మేము దానికి జెన్యునిటీ తీసుకున్నాం. ఫ్రమ్ ద కన్సర్న్డ్ అసోసియేషన్ అండ్ ద ఫెడరేషన్స్ యూనివర్సిటీ దగ్గర పంపించి జెన్యునిటీ తీసుకోవడం అనేది జరిగింది. సో దీనికి స్క్రీనింగ్ కమిటీ కూడా ఉన్నారు. స్క్రూటినీ అయిన తర్వాత స్క్రీనింగ్ కమిటీ దీన్ని వెరిఫై చేసి ప్రతి ఒక్క అసోసియేషన్కి జెన్యునిటీ కోసం పంపించడం జరిగింది. ఇప్పుడు అసోసియేషన్ దగ్గర నుంచి మనకి ఫామ్ 2 అని ఉంటుంది, ఫెడరేషన్స్ ఫామ్ 4 అని ఉంటుంది. అది మాత్రం కాకుండా జెన్యునిటీ సర్టిఫికేట్ అనేది కూడా ప్రతి అసోసియేషన్ ఎవరు ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేశారో వాళ్ళు సాప్కి అందించడం అనేది జరిగింది. ఆ జెన్యునిటీ అందిస్తే మాత్రమే క్యాండిడేట్స్కి మనం అట్లీస్ట్ కన్సిడరేషన్ ఫార్ డిఎస్సి జాబ్ అనేది చేశాం. అండ్ దాని తర్వాత సాప్ రోల్ దీంట్లో ప్రతి ఒక్కరి దగ్గర జెన్యునిటీ తీసుకొని నెక్స్ట్ దాని ఫర్దర్ మనం టెంటేటివ్ లిస్ట్గా పబ్లిష్ చేసాం. ఇప్పుడు టెంటేటివ్ లిస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ మనం గ్రీవెన్స్ పీరియడ్ అనేది ఇచ్చాం. సో ఇది టెంటేటివ్ మనకి లిస్ట్ పబ్లిష్ చేసింది ఆన్లైన్లో చేసినాము అండ్ గ్రీవెన్సెస్ కూడా ఆన్లైన్లోనే రిసీవ్ చేసుకున్నాం. ప్రతి ఒక్క గ్రీవెన్స్ మనకి ఆన్లైన్లో వచ్చింది, దానికి రిప్లై ఇవ్వడం కూడా ఆన్లైన్లో చేసాం. ఆ రిప్లై ఇచ్చి గ్రీవెన్స్ సాల్వ్ అయిన తర్వాతనే మన స్క్రీనింగ్ కమిటీ అనేది ప్రిలిమినరీ ప్రయారిటీ లిస్ట్ అనేది రెడీ చేశారు. సో ఈ ప్రిలిమినరీ ప్రయారిటీ లిస్ట్ని ఫర్దర్ స్టేట్ లెవెల్ కమిటీకి అందించడం అనేది జరిగింది. స్టేట్ లెవెల్ కమిటీ లెవెల్లో మళ్ళీ ఒక్కసారి ఇక్కడ మనం ఫైనలైజ్ చేసిన ప్రతి ఒక్కటిని వెరిఫై చేసి అక్కడి నుంచి మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఫైనల్ స్పోర్ట్స్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో నేను మళ్ళీ ఒకసారి ఐ వాంట్ టు ఎంఫసైజ్ ద పాయింట్, సర్టిఫికేట్స్ క్యాండిడేట్స్ తీసుకుని వస్తే కూడా వాళ్ళు దాంట్లో ఒక సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ అనేది క్యాండిడేట్ నేను ఈ గేమ్ ఈ సంవత్సరం ఇక్కడ ఆడాను, సో అండ్ సో ఇస్ మై మెరిట్ అనేది పెడితే కూడా మనం కన్సర్న్డ్ అసోసియేషన్, ఫెడరేషన్ అండ్ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా జెన్యునిటీ తీసుకోవడం జరిగింది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ మనకి? బికాస్ ఒక అసోసియేషన్ మనం ఎలా వాళ్ళు రికగ్నైజ్ అని తెలుసుకుంటామంటే మన సాప్లో గుర్తింపు, అది మాత్రం కాకుండా సెంట్రల్ లెవెల్లో ఫెడరేషన్ అని ఉంటుంది. ఆ ఫెడరేషన్కి కన్సర్న్డ్ అసోసియేషన్ అఫిలియేట్ అయ్యి ఉండాలి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మన ఇండియన్ టీం ఒలింపిక్స్ వెళ్తున్నారు, ఏషియన్ వెళ్తున్నారు, మన గవర్నమెంట్ నుంచి పంపిస్తే ఆ టీంని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తీసుకోరు. ఖచ్చితంగా టీమ్ అనేది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్తో అఫిలియేట్ అయి ఉన్న ఫెడరేషన్ ద్వారానే వెళ్ళాలి. ఆ ఫెడరేషన్కి స్టేట్ నుంచి మెంబర్స్ ఎక్కడ నుంచి వస్తారు? అసోసియేషన్ నుంచి మాత్రమే వెళ్ళగలుగుతారు. దీంట్లో చాలా మనకి హైకోర్టు కేసెస్ కావచ్చు, గుజరాత్ హైకోర్టు, సుప్రీం కోర్ట్ అన్నిట్లో కూడా కేసెస్ అండ్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. దట్ అసోసియేషన్, ఫెడరేషన్ అండ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వీళ్ళకే రైట్స్ ఉన్నాయి టు సెండ్ ద రికగ్నైజ్డ్ టీమ్ మెంబర్స్. మన స్టేట్లో నుంచి అంటే మన అసోసియేషన్ ద్వారానే వెళ్ళాలి, ఫెడరేషన్ నుంచే నేషనల్ టీమ్ వెళ్తారు అండ్ ఒలింపిక్స్ ఫర్దర్. సో ఇలానే మనకి చైన్ ఆఫ్ కమాండ్ ఇన్ స్పోర్ట్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫైనల్ ప్రయారిటీ లిస్ట్ మనం ఇచ్చిన తర్వాత కూడా అండ్ ఫైనల్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా గ్రీవెన్సెస్ మనకి రావడం జరిగింది. ఇట్ ఈస్ అరౌండ్ 88 గ్రీవెన్స్ వచ్చింది. ప్రతి గ్రీవెన్స్ని కూడా మళ్ళీ జోనల్ లెవెల్, స్టేట్ లెవెల్ కమిటీ ద్వారా పంపించి మనం రిప్లై ఇస్తున్నాం. ఇది కూడా మనకి సార్ట్ అవుట్ అనేది చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, హైకోర్టులో కూడా మనకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది.
ప్రతి ఒక్క కేసు కూడా వెరిఫై చేశాము. సో గ్రీవెన్స్ కమిటీ ద్వారా ఇది అడ్రస్ చేసి రిజాల్వ్ చేసుకోవాలి అనేది కూడా హైకోర్టు నుంచి డైరెక్షన్ వచ్చింది. దాన్ని కూడా మనం కంప్లీట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకి ఫైల్ అయిన నంబర్ ఆఫ్ కేసెస్ 69 కేసెస్ ఉంది. ఇప్పుడు రీసెంట్గా మనకి చాలా అలిగేషన్స్ వచ్చింది ఆన్ ఫేక్ జెన్యునిటీ లేని సర్టిఫికేట్స్ అని చెప్పారు. ఇలాంటి కేసెస్ ఏది కూడా హైకోర్టులో లేదు. మనకు వచ్చిన గ్రీవెన్స్ కూడా ఇట్ ఈస్ ఆన్ నాకు ప్రయారిటీ రాలేదు, నాకు ముందు వచ్చి ఉండాలి అలాంటి గ్రీవెన్స్ తప్ప ఫేక్ అండ్ నాన్ జెన్యున్ సర్టిఫికేట్స్ శాప్ తీసుకుంది అన్న దీంట్లో గ్రీవెన్సెస్ అనేది లేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద లీగల్ పొజిషన్, ఇప్పుడు నేను దీని ముందు కూడా చెప్పాను, ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ రోల్ ఉంటుంది స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ జెన్యునిటీ ఇవ్వడంలో. ఇది మెనీ కేసెస్ మనకి ఆ కేసెస్ నుంచి లీగల్ పొజిషన్ అనేది డిరైవ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు రికగ్నైజ్డ్ అథారిటీ ఎవరు అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి రికగ్నైజ్డ్ అసోసియేషన్, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వాళ్ళకే ఆ కంపీటెంట్ అథారిటీ అనే పవర్స్ ఉంది. రోల్ ఆఫ్ శాప్ దీంట్లో ఏమున్నాయంటే జెన్యునిటీ ఆఫ్ ద సర్టిఫికేట్ని వెరిఫై చేయాలి. ఎలా? బై అబ్టైనింగ్ ద కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కన్సర్న్ అసోసియేషన్ అండ్ ద ఫెడరేషన్స్ అనేది ఉంటుంది. అండ్ రూల్ ఆఫ్ గవర్నమెంట్ దీంట్లో ఏమంటే నాట్ డిటర్మైనింగ్ ద స్పోర్టింగ్ అచీవ్మెంట్, వాళ్ళు ఏం అచీవ్మెంట్ అనేది మనం డిటర్మైన్ చేయడం కాదు, అసోసియేషన్ దగ్గర నుంచి వీ హ్యావ్ టు అబ్టైన్ ఇట్ అండ్ చెక్ ఫర్ ద జెన్యునిటీ ఆఫ్ ఇట్ అనేది. అండ్ ఈ వెరిఫికేషన్ బేసిస్లో మనం గ్రౌండ్ ఆఫ్ రిజెక్షన్ అనేది కూడా లీగల్ బేసిస్లో ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఆఫ్ రిజెక్షన్స్ ఆర్ అన్రికగ్నైజ్డ్ అసోసియేషన్ దగ్గర నుంచి మనం తీసుకోకూడదు, దట్ ఈస్ అ గ్రౌండ్ ఆఫ్ రిజెక్షన్. అండ్ నాన్ జెన్యున్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్ ఉంటే దాన్ని మనం తీసుకోకూడదు. అండ్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ జీవోస్ ఫాలో కాకుండా మనం ఏ ఒక ప్రాసెస్ కూడా చేయకూడదు. వీ షుడ్ అబైడ్ బై ద జీవోస్ అండ్ రూల్స్ ఇన్ ప్లేస్ అనేది మనకున్న లీగల్ పొజిషన్. సో ఆర్బిట్రరీ గవర్నమెంట్ వెన్ అసోసియేషన్ అండ్ ఫెడరేషన్ జెన్యునిటీ ఇస్తున్నప్పుడు వాళ్ళ టీమ్కి అయిన మెరిట్ అండ్ ప్రూఫ్ ఇస్తున్నప్పుడు ఆర్బిట్రరీ rejection by the government is not legally feasible. They are the rightful authority to give the certificate and also the certify the genuineness. ఈ రెండు మనం కన్ఫర్మ్ చేసిన తర్వాతనే క్యాండిడేట్స్కి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ సిమిలర్ కేస్ షేక్ అన్వర్ బాషాది, ఇది కూడా జూడోలోనే వచ్చింది. సిమిలర్ ఇష్యూ ఆఫ్ ఫేక్ అండ్ నాట్ జెన్యున్ క్యాండిడేట్స్ అనేది రైజ్ చేశారు. మనం కూడా మళ్ళీ రీవెరిఫై చేసి చూస్తున్నప్పుడు వీ హ్యావ్ అబ్టైన్డ్ ఎవ్రీ జెన్యునిటీ రిక్వైర్డ్, ప్రతి ఒక్క జెన్యునిటీ కావచ్చు, ఫామ్ 2 కావచ్చు, ఆ క్యాండిడేట్కి మనం జాబ్ ఇవ్వందు ముందు వెరిఫికేషన్, రీవెరిఫికేషన్ అన్నీ కూడా చేయడం జరిగింది. దీంట్లో ఒక ఐరనీ ఏమంటే ఇప్పుడు రైజ్ అవుతున్న ప్రతి ఒక్క ఫేక్ అండ్ నాట్ జెన్యున్ అని చెప్తున్న కేసెస్ గురించి గ్రీవెన్స్ అనేది ఇప్పుడు దాకా ఏది కూడా మనకి ఫైల్ అవ్వట్లేదు. మనం సార్ట్ అవుట్ చేసినప్పుడు టెంటేటివ్ ఇచ్చినప్పుడు గ్రీవెన్స్ లేదు, దాని తర్వాత కూడా దాని గురించి గ్రీవెన్స్ అనేది రాలేదు. మనం చెప్పిన 69 హైకోర్టు కేసెస్లో కూడా నన్ ఆఫ్ ద కేసెస్ దీని గురించి ఒక కేసు అనేది మనకి లేదు. ఫేక్ ఆర్ నాట్ జెన్యున్ ఫ్రమ్ జూడో అనేది మనకి ఎక్కడ కూడా ఫైల్ కాలేదు. కమింగ్ టు ద నెక్స్ట్ ఇంకొక ఇష్యూ, ఇది మనం ఆల్రెడీ 2 times మీడియాలో కూడా చెప్పడం జరిగింది, బట్ స్టిల్ దీంట్లో ఇంకా మళ్ళీ ఫాల్స్ అలిగేషన్స్ అనేది రైజ్ అవుతుంది. ఇన్వాల్వ్మెంట్ అదే ఆడియో రికార్డింగ్లో ఇన్వాల్వ్మెంట్ అనేది అస్సలు ఇట్ ఈస్ అ ప్రైవేట్ పర్సన్. ఇది ఎందుకు వచ్చిందంటే మనం వెరిఫికేషన్ ప్రాసెస్ చేస్తున్నప్పుడే ఒక్క వ్యక్తి ప్రైవేట్ పర్సన్ ఇంకొక క్యాండిడేట్ ఎవరు అప్లై చేసుకున్నారో వాళ్ళ దగ్గర మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, మీకు మేము జాబ్ ఇప్పిస్తాము అని చెప్పి గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నలాగా ఫేక్ ఒక ప్రొఫైల్ లాగా పెట్టుకుని అతనితో మాట్లాడడం జరిగింది. దీని వీడియో రికార్డింగ్ చేసి మనకి శాప్కే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వచ్చింది. వచ్చిన వెంటనే 7th month of 2025లో మనం ఇక్కడ శాప్ నుంచి రిపోర్టింగ్ టు ద పోలీస్ అనేది చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ అనేది కూడా ఫైల్ అయింది. ఈ రోజుకి ఇండివిజువల్ ఎవరనేది పోలీస్ హ్యాస్ ఐడెంటిఫైడ్, వాళ్ళు ఎవరనేది తెలుసు, అతని పైన కేసు పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా తన పైన ఫైల్ చేసి ఇట్ ఈస్ అండర్ సబ్జుడైజ్. ఇది ఎక్కడ కూడా డైరెక్షన్లెస్ జస్ట్ మొదలుపెట్టి యాక్షన్ తీసుకోలేదు అనేది కాదు. ప్రతి ఒక్క స్టెప్ కూడా మనం మానిటర్ చేస్తున్నాము, బోత్ పోలీస్ సైడ్ నుంచి నెక్స్ట్ లీగల్కి కూడా వచ్చింది. ఇప్పుడు అతని పైన కేసు కూడా నడుస్తుంది. సో ఇట్ ఈస్ అన్ యాక్షన్, ప్రోయాక్టివ్గా గవర్నమెంటే దీన్ని ఐడెంటిఫై చేసి తీసుకున్న ఒక విషయం. దీంట్లో ఇంకో ఒక 2-3 పాయింట్స్ నేను చెప్పాలి అనుకుంటున్నది. రీసెంట్గా కోర్టులో కూడా కొన్ని డబ్ల్యూపీస్ కాదు, డబ్ల్యూపీస్ క్యాండిడేట్స్ వేసింది అన్నీ కూడా మనం సార్ట్అవుట్ చేస్తున్నాము. పిల్ అనేది వచ్చింది, దాని మీడియాలో
ఆ పిల్ అనేది డిఎస్సికి అగేన్స్ట్గా పడిన పిల్ డిఎస్సికి అగేన్స్ట్గా అక్సెప్ట్ చేశారని చెప్పారు. అది కంప్లీట్లీ ఫాల్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్ అనేది అసోసియేషన్స్ మధ్యలో ఉన్న గొడవ. ఇక్కడ ఉన్న చాలా సీనియర్ జర్నలిస్ట్ స్పోర్ట్స్కి మీకు అందరికీ అవకాశం ఉంటుంది. అసోసియేషన్ మధ్యలో ఉన్న ఫ్యాక్షన్స్ కావచ్చు, వాళ్ళ లోపల పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, దానివల్ల ఒక అసోసియేషన్ ఇంకొక అసోసియేషన్ పైన పెట్టిన ఒక అలిగేషన్ అనేది ఈ పిల్. సో ఇది కంప్లీట్లీ మ్యాటర్ అండర్ సబ్జుడైజ్. ఇది డిఎస్సికి సంబంధించింది కాదు. 2017 నుంచి ఇప్పుడు దాకా ఉన్న ప్రతి యాక్టివిటీ ఆఫ్ ద అసోసియేషన్ పైన ఒకరి పైన ఇంకొకరు పెట్టుకున్న ఒక అలిగేషన్. దీనికి తక్క వాట్ ఎవర్ ఆర్ ద రిక్వైర్డ్ ఎంక్వైరీ అనేది కూడా జరుగుతుంది. దాన్ని మనం కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. అండ్ వీఆర్ ప్రిటీ ష్యూర్ అది మ్యాటర్ అండర్ సబ్జుడైజ్, దానికి మనకు జస్టిస్ అనేది కూడా జరుగుతుంది. సో దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ స్పోర్ట్స్ డిఎస్సి గురించి మీ ముందు తీసుకురావాలి అనుకున్నాము. అండ్ మళ్ళీ ఒకసారి స్పోర్ట్స్లో ప్రొసీజర్ ఖచ్చితంగా ఉన్న GO4 ప్రకారం ఏమేమి ఫాలో చేయాలో, మెరిట్ ఏం ఫాలో చేయాలో, లీగల్ పొజిషన్స్ మనం ఏం ఫాలో చేయాలో, ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా జెన్యున్గా కమిటీస్ వేసి మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. మ్యాటర్స్ అండర్ సబ్జుడైజ్ అనేది కూడా అడ్రస్ అవుతుంది. ఇప్పుడు దాకా దేర్ ఇస్ నథింగ్ నెగటివ్ అగేన్స్ట్ ద స్పోర్ట్స్ డిఎస్సి మనం కండక్ట్ చేసిన దీంట్లో. బట్ ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాము, ఇన్ కేస్ ఎవరేను తప్పు చేసి నాన్ జెన్యున్ సర్టిఫికెట్స్, నాన్ జెన్యునిటీ ఉన్న వాళ్ళకి జెన్యునిటీ ఇచ్చిన అసోసియేషన్స్ ఎవరైనా ఉంటే మేము కూడా దానికి చర్యలు తీసుకుంటాము. ఇఫ్ దట్ ఈస్ ప్రూవెన్ మేము దానికైన యాక్షన్స్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే అది కూడా మన నోటిఫికేషన్లోనే ఉంది. ఎనీబడి ఫాల్స్ అయిన జెన్యునిటీ, ఫాల్స్ అయిన ఫార్మ్స్ మనకి ఇస్తే వాళ్ళపైన కూడా యాక్షన్స్ అండ్ కేసెస్ బుక్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. Just one